అమెరికన్ మహిళ ఒక ఆవిడ ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన టూరిస్టుల్ని గౌరవంగా చూసుకోవాలి, అతిథి దేవో భవ అన్నటువంటిది మన దేశపు ఆచారం. కానీ ఒక నగ మీద ఆవిడ ఇష్టపడితే అదేదో అద్భుతం వజ్రాలతో కూడింది అని చెప్పి మోసం చేసినటువంటి వజ్రాల వ్యాపారుల మీద ఇప్పుడు కేసు నమోదైంది. రాజస్థాన్లోని జైపూర్లో ఓ నగల వ్యాపారి అమెరికన్ మహిళకి 300 నకిలీ నగని, అంటే మన గిల్ట్గా ఉంటుంది కదా, దాన్ని ఏకంగా 6 కోట్లకు అమ్మి మోసం చేశాడు. ఆ మహిళ జైపూర్లోని జోరీ బజార్లో కొన్ని నెలల క్రితం ఆ నగను కొన్నారు. నగల దుకాణం యజమాని రాజేంద్ర సోని, అతడి కుమారుడు గౌరవ్ దాని నాణ్యత నిర్ధారిస్తూ నకిలీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆమె ఆ నగను అమెరికా తీసుకెళ్లి అక్కడ ఎగ్జిబిషన్లో ఉంచబోతే అది నకిలీదని వెళ్ళైంది. దీంతో మహిళ తిరిగి భారత్కు వచ్చి పోలీసులు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే నగల షాప్ యజమాని ఆమె మీద తప్పుడు కేసు పెట్టాడు. చివరికి అమెరికన్ ఎంబసీ జోక్యంతో జైపూర్ పోలీసులు ఉదంతం పైన విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. నకిలీ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు జైపూర్లో 3 కోట్ల ఫ్లాట్ కొన్నట్టు గుర్తించారు.